అన్న స్కెచ్ల గురించి తెలిసి కూడా కాంగ్రెస్ ఉంది నా వెనకాలంటే ఏమి అయ్యి వెనకాల లేదు కాంగ్రెస్. ఏమైపోయినాడు? ముఖ్యమంత్రి హోదాలో ఉంటేనే ముక్కలు అయిపోయాడు. ఏ బాడీ ఏదో కూడా తెలియని పరిస్థితుల్లో. నువ్వు ఇంకా కాంగ్రెస్ ఇక్కడికి వెలుగులోకి రాలా చచ్చిపాపం. అయినా సరే ధైర్యం చేసి వచ్చినావు, వస్తున్నావు, ప్రయత్నిస్తున్నావు. మరి ఏమో పాపం నిన్న కూడా రఘురామకృష్ణరాజు గారు అంటున్నారు, ఏం మా శాత కాక అనుకుంటా మేము ఆంధ్రాలోకి బాగుంది. ఓ అమ్మ స్వామి, పులుంటే అడవుల్లోకి పోకూడదు, మీ అన్న ఉంటే ఆంధ్రాలోకి రాకూడదు అని ఒక స్కెచ్ ఉంది. మీ అన్న ఉండగా మేము ఆంధ్రాలోకి రాము, ఎలక్షన్ కూడా అయ్యే వరకు. సో 600 కోట్లు పెట్టి ఏదో స్కెచ్ చేశారు, ముందే 50 కోట్లు భయానా ఇచ్చారు అని. వివేకానంద రెడ్డి గారికి కూడా 30 కోట్లు ఎంత స్కెచ్, నీకు ఇంకా కొంచెం డబల్ త్రిబుల్ చేసినట్టున్నారు. సో ఖచ్చితంగా ఈ భారీ సుపారీలతో ఎవరిని ఎప్పుడు లేపుతారు? ఎందుకంటే పోలేరమ్మ జాతరకి పొటేల్ని బలి వందే జాతర బిగిన్ అవుదండి. సో మా ఎలక్షన్ జాతర కూడా జగన్మోహన్ రెడ్డి గారు బిగిన్ చేయాలండి. ఎవరో ఒకళ్ళు బలి అవ్వాలి. మాకైతే దాదాపు ఏ 8 నోరు తెరుస్తాడేమో, ఏ 8ని కదిపిస్తే 9, 10 వెలుగులోకి రారేమో, పాపం అవినాష్ రెడ్డి బలవుతాడేమో అనుకున్నాం. నువ్వు వచ్చావు, నేనున్నాను, నేను విన్నాను, ముందు నన్ను చూడండి అంటున్నావు. సో చూడాలి, మీకు అసలు ముందు బతికితే బఠానీలైనా అమ్ముకోవచ్చు బస్టాండ్లో. ఆంధ్రాలో అడుగు పెడితే మాత్రం ఆల్చెప్పల లెక్కల గండ్రగొడ్డలు ఇంకా దొరకలే లేదు తల్లి, జాగ్రత్త. ఎనీవే, అన్నయ్య కంటే బెటరు. కాంగ్రెస్ ప్రావీణ్యత కొద్ది గొప్ప రాష్ట్రంలో అడుగు పెడుతుంది. వైసీపీ పూర్తిగా ఖాళీ అవ్వబోతుంది, కాంగ్రెస్ చిగురించబోతుంది. ఒక ఆడబిడ్డ ఆంధ్రాలో చేసినటువంటి పాదయాత్ర, తెలంగాణలో చేసిన పాదయాత్ర ఎట్టకేలకి రాజశేఖర రెడ్డి గారి రక్తమే కాబట్టి కొద్ది గొప్ప గౌరవిస్తాం తల్లి. వెల్కమ్.